హాయ్ అందరికీ. ఈరోజు ఎంతో హెల్దీ అయిన పన్నీర్ శాండ్విచ్ తయారీ విధానం చూద్దాం. విత్ చీజ్తోనండి. హై ప్రోటీన్, తప్పకుండా వెజిటేబుల్లో హై ప్రోటీన్ కదా ఇది పన్నీర్ చీజ్. మీరందరూ తప్పకుండా ట్రై చేసుకొని తినండి. ఈ రోజులలో మన ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా తక్కువ ఉన్నది కదా. ఈ విధంగా వెజిటేరియన్ వాళ్ళు ఈ విధంగా శాండ్విచ్ లేక కర్రీ రూపంలో మనము ఆహారంగా తీసుకుంటే మనకి ప్రోటీన్ చాలా బాగా అందుతుంది. కావాల్సిన ఐటమ్స్: బ్రెడ్ స్లైసెస్, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా, పన్నీరు ఇలా చిన్నగా తురుముకోవాలి, ఆనియన్, పచ్చిమిర్చి, చీజ్ 2 చీజ్ పడతాయి. నేను 5 బ్రెడ్ స్లైసెస్కి క్వాంటిటీ చేస్తున్నాను. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి తప్పకుండా అండి. నెయ్యితోనే మనం ఈ శాండ్విచ్ స్టఫింగ్కి ఉపయోగపడుతుంది. నెయ్యి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసిన బాండీలో చక్కగా నెయ్యి కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి మంచిగా గోలాలండి నెయ్యిలో. చక్కగా వేపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వండడం వల్ల ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఆనియన్స్ కూడా తక్కువ ఫ్లేమ్లో వేపుకోవాలి. చక్కగా ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఒక 2 మినిట్స్లో వేగుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా కచప్ వేసుకుందాం. కంపల్సరీ అండి టమాటా కచపు 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది మిస్ అయితే మాత్రం టేస్ట్ చాలా మిస్ అవుతుంది. టమాటా కచప్ మాత్రం కంపల్సరీ ఉండాలి. చక్కగా అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. తర్వాత కాస్త కారం వేయాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. చక్కగా కలుపుకొని అడుగంటకుండా తక్కువ ఫ్లేమ్లో కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ వేసుకుందాం. తురుముకున్న పన్నీరు చూశారు కదా ఎలా తురుమాలో. అట్లా చిన్నగా తురుముతేనే స్టఫింగ్కి చాలా బాగుంటుంది. పన్నీర్ని ఓవర్ కుక్ చేయొద్దు. తక్కువ ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ సరిపోతుంది. చక్కగా కుక్ అయిన తర్వాత కొంచెం చిటికెడు గరం మసాలా వేసాను. తర్వాత మిరియాల పొడి వేసాను. చక్కగా కలుపుకొని ఒక 1 నిమిషం అట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ చీజ్ వేసుకుందాం. 2 స్లైసులు వేసుకోవాలి. చీజ్, ఈ పన్నీరు వీటితోని కదా మంచి ప్రోటీన్ అందుతుంది. చీజ్లో డి విటమిన్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అందరూ తప్పకుండా వాడాలండి. చీజ్ చాలా మంచిది. అప్పుడప్పుడు వాడాలి. పన్నీరు, చీజ్ ఈ రెండిటి వల్ల చక్కని ప్రోటీన్ వస్తుంది వెజిటేరియన్ వాళ్ళకి. ఇది తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అసలు వదిలిపెట్టరు ఈ స్టఫింగ్ టేస్ట్. బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అయిపోయింది మన స్టఫింగ్. తర్వాత కాస్త నెయ్యి వేసి బ్రెడ్ స్లైస్లని వేపుకుందాం. టోస్ట్ చేసుకుందాం. ఇంతేనండి. ఇలా టోస్ట్ చేసుకొని ఇందులో స్టఫింగ్ చేసుకొని ఇంకా తినేయడమే. ఎంత బాగుంటుందంటే కనీసం మనిషికి 2 తిన్నా తృప్తిగా అనిపించదు. ఆ రేంజ్లో ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరందరూ ట్రై చేసుకొని తినండి. ఇంత హై ప్రోటీన్ ఉన్న హెల్దీ రెసిపీ కంపల్సరీ మీరు చేసుకొని తినండి. అంతే అండి, అయిపోయింది మన పన్నీర్ చీజ్ శాండ్విచ్. చాలా హెల్దీ, చాలా టేస్టీ. మీరు అందరూ ట్రై చేసి కంపల్సరీ తినండి. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.